ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసుకు 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువత మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును పెంచే నిరుద్యోగులను అన్యాయం చేస్తారని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. లేని పక్షంలో వారి ఆగ్రహానికి గురికాక తప్పదని ఆర్ కృష్ణ హెచ్చరించారు. ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము రిటైర్మెంట్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 61 సంవత్సరాల నుంచి 63 లేదా 65 సంవత్సరాలకు పెంచాలని ఆలోచిస్తున్నట్టు, ఫైల్ కదుతున్నట్టు, ప్రపోజల్స్ తయారు చేస్తున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇది చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇప్పటికే 58 నుంచి 61 పెంచారు. నిరుద్యోగుల పొట్టగొట్టారు. అప్పుడు ఏదో పాపం పోనే ఊకున్నాం. ఇప్పుడు ఇంకా 61 నుంచి 63 లేదా 65కి వేస్తే రాష్ట్రం అగ్గాయం మండుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. రిటైర్మెంట్ ఏజ్ను పెంచాలని ఎవరు అడిగింది? ఆయన ప్రజా సంఘాలు అడిగినాయా? ఉద్యోగ సంఘాలు అడిగినాయా? ఉద్యోగులు ఎవరన్నా ఇండివిజువల్గా అడిగిందా? లేకపోతే రాజకీయ పార్టీలు అడిగినాయా? ఎవ్వరు అడగలేదు. ఈ ఒక్కరు కూడా అసలు ఉద్యోగులే వద్దంటున్నారు. మాకెందుకు, మేము రిటైర్మెంట్ అయ్యి పెన్షన్ తీసుకుని హాయిగా తిని పనుకుందామంటే ఈ రేవంత్ రెడ్డి అనవసరంగా మా ఏజ్ నుంచి మాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, పోయి కష్టం మళ్ళీ పోయి మాకు డ్యూటీ చేయమంటున్నాడు అని చెప్పి బాధపడుతున్నారు ఉద్యోగులు అందరూ. మాకు కాదు ఉద్యోగాలు ఎక్స్టెన్షన్, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ ప్రపోజల్ను అన్కండిషనల్గా రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఎవ్వరు కోరతలేరు. ఒకవైపు నేను గద్దెనెక్కించింది ఎవరు? నిరుద్యోగులు. ఒక్కొక్క నిరుద్యోగి కారు తీసుకొని ఇల్లు తిరిగి కిరాయికి ఒక్కొక్కరు 30,000 ఖర్చు పెట్టుకున్నారు నిరుద్యోగ సంఘాల. నా ఉద్యమంలో పాల్గొన్న నాయకులు ఊరు తిరిగారు, ఇల్లు తిరిగారు. మొత్తం మనకు ఉద్యోగాలు రావాలంటే రేవంత్ రెడ్డి రావాలి అన్నారు. రేవంత్ రెడ్డి వచ్చినాక రాజకీయ నాయకులకే ఉద్యోగాలు వస్తున్నాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం లేదు. ఇప్పుడు ఏజ్ లిమిట్ పెంచితే, రిటైర్మెంట్ ఏజ్ పెంచితే నిరుద్యోగుల పొట్టగట్టడం తప్ప మరోది కాదు. మంచిగా ప్రశాంతంగా ఉంది రాష్ట్రం. ఇప్పుడు పొలిటికల్ పార్టీలే కొట్లాడుతున్నాయి. ప్రజలు కొట్లాడతలేరు. ప్రజలు కొట్లాడతారు. ఇప్పుడు ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తారు. ఇది రావణ కష్టం లేక మండుతుంది. ఇది చాలా పెద్ద విషయం అవుతుంది. అది లైట్గా తీసుకోవద్దు. మేము ఏం చేసినా జరుగుతుంది అనే ధోరణి, నిర్లక్ష్య ధోరణి, అహంకార ధోరణి విడనాడాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఎవరు ఊరుకునే ప్రశ్న. ఈరోజు ఉదయం వివిధ నిరుద్యోగ సంఘాలు, బీసీ సంఘాలు, యువజన సంఘాలు, నిరుద్యోగ నాయకుడు